అర్జున్ రెడ్డి సినిమా పోస్టర్ ను మొత్తం మార్పిస్తేవి ఎందుకు గిట్లా వాళ్ళకన్నా నువ్వే ఎక్కువ ఫేమస్ అయినావు నువ్వు సినిమా కంటే ఎక్కువ ఫేమస్ ఎందుకంటే అమ్మా పాయింట్ ఏంటంటే గతంలో మేము మా అమ్మ మా నాయన మా చెల్లెళ్ళు అందరూ కూడా పోయి సినిమా చూసేది ఇప్పుడు అలాంటి సినిమాలు వస్తున్నాయి తల్లి సినిమాలలో తీసుకపోతే పిల్లలను పక్క కూసుకుంటే అలాంటి ముద్దు పెట్టేది ఉంటే మనం ఏమన్నా మన కంట్లు మూసుకోవాలి పిల్లల కంట్లన్నా మూసేయాలి ఇది ఎక్కడ పంచాయతీ రాని అప్పుడు నేను అన్న సరే ఆ పంచాయతీ గురించి మరి మొత్తానికి సినిమా చూసినావా లేదా నేను ఎక్కువ నిజంగా చూడాలంటే కొన్ని హిందీ సినిమాలు ఎక్కువ చూస్తా అప్పుడప్పుడు ఎన్టీ రామారావు నాగేశ్వరరావు మైథాలజికల్ ఏది పూర్వంలో జరిగినటువంటి రాముడు కృష్ణుడు యుద్ధం ఇటువంటి కొద్దిగా అంటే హిస్టరీ గురించి చూస్తా మనకు కూడా తెలియాలి కదా ఖాళీ టైంలో బుక్స్ చదువుతుంటావా చదువుతుంటావా దాదా ఏది బాగా చదువుతావు ఏ బుక్ ఏ పుస్తకం ఉన్నది జనరల్ నాలెడ్జ్ గురించి కావాలి కదా మనం నువ్వు పేపర్లో ఇట్లా పట్టుకొని చదువుతా ఉంటావు బుక్ పేపర్లు చదువుతాను లేదన్నా మంచి ఐటమ్ దొరికితే మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా దాదాకు మంచి ఇష్టమైన సోపత్ ఉన్నారు ఎవరైనా మంచి ఫ్రెండ్ ఈ రాష్ట్రంలో అయినా పక్క రాష్ట్రంలో అయినా కమలాకర్ రావు నాకు గుడ్ ఫ్రెండ్ ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్ ఢిల్లీలో ఉండేది ఎందుకు ఇష్టం అన్నిటికంటే చిన్నప్పటి దోస్తు చెరుకు నరారి అని నాన్ పొలిటికల్ ఆడు ఇంకా వాడు మాకు పానం ఇస్తాడు ఎప్పుడు కూడా నేను పవర్ లో ఉండకపో న్యాయంపడి ఉంటాడు చిన్నప్పుడు ఆటలు ఆడేదా బాగా ఆడేది ఏం ఆట మంచిగా కబడ్డీ 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 బాగా ఆడేదా రాజకీయాలలో కూడా కబడ్డీ రెండే నేను ఆడినా ఆ తర్వాత కొన్ని రోజులు జర కాలేజ్ స్కూల్ కు పోయే రోజులలో ఫైనల్ పోయేటప్పుడు ఇప్పుడు పోదాం మరి అసెంబ్లీకి పోదాం రైట్ అక్క వస్తానే బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లో పోతావు కొడుకో ఏ బండ్లో పోతావు కొడుకో నైజాము సర్కారోడా ఏ బండ్లే పోతావు ఓడో ఓ నైజాము సర్కారోడా ఏ బండ్లే పోతావు ఓడా ఓ నిజాం సర్కారోడా దాదా మొత్తానికి పాట అయితే వాడతలేవు పో నువ్వు నెక్స్ట్ ఇక మన వారసుడు ఎవరు నాకు ఇప్పటిదానికైతే నేను ఎవరిని కూడా నాకు కొడుకులు లేరు బిడ్డలు ఉన్నారు బిడ్డలు దే ఆర్ వెరీ హ్యాపీ ఒక ఆమె డాక్టర్ ఒక ఆమె లాయర్ ఒక ఆమె హౌస్ వైఫ్ అందరు సుఖంగా ఉన్నారు ఈ రాజకీయంలో ఎందుకు కట్టాలని తిప్పి పరిశాన్ చేయాలి ఇది రాజకీయంలో ఇద్దరికే ఓడేమో కోటీశ్వరకు లాభం లేనోనికి లాభం ఎందుకంటే అందుకు పోయేది ఏం లేదు ఉండేది ఏం లేదు ఈ ఇద్దరికి నడిమిట్లున్నోడు వచ్చిండు అనుకో మిడిల్ క్లాస్ తోడు వస్తాడు ఇక ఆడు పరిశానే చాలా మంది శాసనసభ్యులను చూసినా ఇవాళ అడక తింటున్నాడు ఎందుకు ఒకసారి ఎమ్మెల్యే అయిపోయిండు ఆ తర్వాత అడిగేటోడే లేదు అంటే నేను అనేది రాజకీయం అందరికీ అంచిరాదా